తెలంగాణలో ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మే 5న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించనున్నట్లు బీపీటీఎం నేతలు ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారిందని, ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పోలీస్, ఆర్డీఓ చలానాల పేరుతో వేధింపులు పెరిగాయని, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. నియన్ అధ్యక్షుడు నందకిషోర్ హెచ్చరిస్తూ హామీలు అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతమవుతోందని తెలిపారు. ఇక మౌనం కాదు, పోరాటమే మార్గం అంటూ మే 5న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు వాహన బంద్ చేసి మహాధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చెలో హైదరాబాద్ పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, హెల్త్ కార్డు ఇవ్వచ్చు, ప్రైవేట్ ఫైనాన్సాల దోపిడీ నుంచి చేసే ముద్రాలోన్ ఇవ్వచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్థాయిలో ఉండాలని అంటే ముద్రాలోన్ ఎవరికి ఇస్తున్నాయి? బ్యాంకులు. మరి బ్యాంకులు మరి ప్రైవేట్ ఫైనాన్షియల్ ద్వారానే లోన్ తీసుకుంటే ఈ గూడ్స్ వెహికల్ డ్రైవర్లు కానీ, అంబులెన్స్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ మరి ఏ విధంగా బతుకుతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఇన్ని రకాల ఇబ్బందుల్లో పార్కింగ్ ఉండదు, పార్కింగ్ సౌకర్యం ఉండదు. నిన్న రాణిగంజ్లో మున్సిపల్ అధికారులు వచ్చి అక్కడ పెట్టండి గూడ్స్ వెహికల్ స్థానంలో 5 రూపాయలు భోజనం పెడతామంటారు. ఎవరు చెప్పారు మీకు 5 రూపాయలు భోజనం అక్కడ పెట్టమని? 5 రూపాయలు భోజనానికి వ్యతిరేకం కాదు, కానీ పార్కింగ్ స్థానాల్లో ఎవరు పెట్టమన్నాడు? కాబట్టి ఈరోజు అడుగడుగునా కూడా పార్కింగ్ స్థలాల్లో అక్రమంగా వీళ్ళు ఇంకేదో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, ఆర్టీఓ అధికారులు చలాన్లు వసూలు చేయడం, ముక్కుపిండి వసూలు చేయడము, ఆర్థికంగా దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లు బతకలేకపోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మేము వెంబడే బేషరతుగా ఆటో అదేవిధంగా ప్రైవేట్ రవాణా సంఘాలతో చర్చలు జరపండి, పిలవండి మీరు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ మే 5వ తేదీన చెలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టినాం. చెలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాది మంది డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా తల్లి రావాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే మహాధర్నా జరగనుందో హైదరాబాద్ ధర్నా చౌక్లో, ఆ ధర్నా చౌక్లో మేము ఒక హెచ్చరిక చేస్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దిగి రావాలా, ప్రధానంగా రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలవాలా. లేనట్టయితే రాబోయేటువంటి కాలంలో 100కు 100% యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాము. ఆటో సంఘాలు నిద్రపోతలేవు, రవాణా సంఘాలు నిద్రపోవట్లేదు. ఈరోజు టోల్ స్టాండ్స్ ఉన్నాయి రవాణా శాఖకు సంబంధించినటువంటి స్థలాలు. ఆ స్థలాన్ని ఈరోజు ఆటో నగరాల్లో ఏం చేసిరండి? గోదాములు కట్టించారు, షోరూమ్లకు ఇస్తున్నారు. అసలు ఇవన్నీ కూడా ట్రక్ బేలు ఉండాలా. ప్రైవేట్ బస్సులు ఆగడానికి ఉన్నటువంటి స్థలాలను కూడా ఈరోజు బినామీ పేర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళ బినామీ పేర్ల మీద కొనుక్కుని షోరూమ్లు కట్టినటువంటి గోదాములు లీజ్ తీసుకున్నటువంటి సందర్భం. కాబట్టి మేము ఈ యొక్క అక్రమాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ యొక్క రాష్ట్రంలో కళ్ళు తెరవాలని ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు కూడా పూర్తి స్థాయిలో కళ్ళు తెరుచుకుని ఈ యొక్క ఆటో అదేవిధంగా ప్రైవేట్ రవాణా కార్మికులకు, డ్రైవర్ల యొక్క సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మేము ఈ యొక్క మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మే 5న మహాధర్నాలో పూర్తి స్థాయిలో ఆటో నుంచి మొదలుకొని ట్రక్ వరకు అందరు డ్రైవర్లు కూడా పాల్గొనాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆ రోజు స్వచ్ఛందంగా బండ్లు బంద్ పెట్టుకుని రావాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మా ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇంతకుముందు పెద్దలు రవిశంకర్ అన్న గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రైవేటు రవాణా కార్మికుల సమస్యలపైన కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, ఏది చర్చించకుండా గత 10-15 సంవత్సరాల నుండి డ్రైవర్లను పక్క పెట్టేసి ఏ సమస్యలు ఉన్నా కూడా మనం వినతి పత్రాలుగా ఇచ్చినా కూడా మినిస్టర్కి ఇచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినా, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చినా ఆ వినతి పత్రాలు తీసుకుపోయి బుట్టలేస్తున్నారు తప్ప డ్రైవర్ల సమస్య గురించి ఇప్పటివరకు ఏ పాపాన కూడా ఇప్పటివరకు సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు. ఇప్పటివరకు గత 12 నుండి 12 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు కూడా ఆటో డ్రైవర్ల సమస్యను ఒక్క నయా పైసా పని చేయలేదు. ఇప్పటివరకు చెప్తున్నాము. ఏదైతే కేసీఆర్ ఏదో ఒక ఆటో డ్రైవర్లకు 12 సంవత్సరానికి ఒక ట్యాక్సీ రద్దు చేస్తున్నామని, ఒక 400 రూపాయలు ట్యాక్సీని రద్దు చేస్తున్నామని పెద్దగా చెప్పుకొని, ఏదో ఆటో డ్రైవర్లకు మేము చేశామని చెప్పుకొని ఆయన పక్కకు పడేసి
12 ఏళ్ల కింద ఉన్నటువంటి 20 రూపాయల మినిమం ఆటో డ్రైవర్లకు ఏదైతే మినిమం పేరు ఉందో అదే 20 రూపాయల మినిమం 12 సంవత్సరాల నుండి ఉన్నదంటే ఎంత ఘోరంగా ఉందో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే 12 సంవత్సరాల నుండి 10-12 సార్లు బస్సు రేట్లు పెరిగినాయి. 30-40 రూపాయలు డీజిల్, పెట్రోల్, సిఎన్జి పెరిగినా కూడా ఆటో డ్రైవర్ మాత్రం అదే 20 రూపాయలు ఉన్నది. ఎందుకు ఇంత ఆటో డ్రైవర్లు ఇంత చులకన చూస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇట్లా మేము పట్టించుకోలేదు, చేయలేరు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఆటోలో ఎక్కి ఆటో డ్రైవర్లకు మేము అది ఇస్తాం, పరిష్కరిస్తాం, 12,000 రూపాయలు ఇస్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మోసం చేసిన తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు ఏ కోణాన కూడా ఆటో డ్రైవర్ సమస్యలు ఇప్పటి వరకు పరిష్కరించలేదు. మరీ ఘోరం. పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే బస్సు ఫ్రీ చేసిరో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, చేసుకోండి. కానీ ఆ బస్సు ఫ్రీ వల్ల ఆటో డ్రైవర్లు కానీ ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి ఏదైనా సంక్షేమ ఫలాలు కానీ ఏమైనా అందించిరా ఇప్పటివరకు? మేము అడగండి, మీరు ఇస్తామన్న 12,000 రూపాయలు కూడా ఇప్పటివరకు చూసలేదు. మేము అడగలేదు, మీరు ఇచ్చి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టారు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాం. ఏమైంది ఇప్పటివరకు? ఎందుకు చేస్తలేరు? మళ్ళా మినిమం 20 రూపాయలు ఉన్న 12 సంవత్సరాల నుండి ఉన్నటువంటి 20 రూపాయల మినిమం ఇప్పటివరకు కూడా ఎన్నోసార్లు పెంచమన్నా కూడా ఇప్పటివరకు పెంచలేదు. అలాగే అక్రమంగా నడుస్తున్న ఓలా, ఊబర్ బైకులు కూడా దాని మీద చర్య తీసుకోమంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్య తీసుకుని కాపాడలేదు. ఎందుకు వాళ్ళు ఓలా, ఊబర్ బైకులు నెంబర్ ప్లేట్ లేని అంటే మామూలు ఓన్ ప్లేట్ ఉన్న నెంబర్ ప్లేట్ బండిని వాళ్ళ ఇంటికి తీసుకునే నెంబర్ ప్లేట్ బండిని తీసుకుపోయి ఓలా, ఊబర్ కనెక్ట్ చేసుకొని వాళ్ళు దందా చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని ట్యాక్స్ రూపాయన, ఫిట్నెస్ రూపాయన, పర్మిట్ రూపాయన, ఇన్సూరెన్స్ రూపాయన మనం డబ్బులు కట్టి మేము రోడ్డు మీద నడుస్తుంటే మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. అది మీరు డ్రైవర్లకు ఏం చేస్తున్నారు? ఈ విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి ఖబర్దార్ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటి కూడా మీరు ఆటో డ్రైవర్లు తక్కువ చేయదు. ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చిరంటే ఎవరు ఏం చేయలేరు. గతంలో మీరు కూడా చూశారు. ఆటో డ్రైవర్లని తక్కువ అంచనా చేయొద్దు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించండి. ఇప్పటికైనా పరిష్కరించలేరు. ఇప్పటివరకు ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టి మేము సమస్యల మీద పెద్దలు చెప్పినట్టు, అన్న చెప్పినట్టు పొన్నం ప్రభాకర్ గారిని రవాణా శాఖ మంత్రి గారిని కనీసం 10 సార్లు కలిసినాం. ఏదమ్మా మేము చేస్తాము, అట్లే చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని ఇప్పటి కూడా ఆయన పిలిచి ఒక్కరోజు చర్చించిన పాపాన లేదు. కాబట్టి ఓలా తక్షణమే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి అక్రమ బైకులను నిషేధించాలి. అలాగే ఆటో డ్రైవర్లు ఏదైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి. అలాగే సంక్షేమ బోర్డు ఏదైతే ఉన్నదో ఆ సంక్షేమ బోర్డు ఇప్పటివరకు ఇస్తున్నట్టు ఆ సంక్షేమ బోర్డు నెరవేర్చాలి, సంక్షేమ బోర్డు కూడా ఇవ్వాలి. అలాగే మినిమం 12 సంవత్సరాల నుండి ఆటో డ్రైవర్కి ఇప్పటి వరకు ₹1 పెంచని ప్రభుత్వాలు ఇప్పుడు ఆటో డ్రైవర్ల దగ్గర మినిమం పేరు కూడా పెంచాలి. బస్సుకు 10-15 సార్లు పెంచారు మీటర్ రేట్ బస్సు పేరు. మరి మాకెందుకు పెంచలేరు? మాకు కూడా పెరిగినాయి కదా, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఈ పార్ట్స్ పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. మరి ఆటో డ్రైవర్లకు ఎందుకు మీరు పెంచలేరు? కాబట్టి ఆటో డ్రైవర్లకు సంబంధించిన తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. పరిష్కరిస్తలేరు.